చెక్కలు తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కావాల్సినంత వరిపిండి వేసుకొని, తగినంత ఉప్పు, జీలకర్ర, గొడ్డు కారం వేసుకొని 2 గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పు, ఇంకా మనం వెన్నపూస కానీ లేదా నూనె కానీ వేసుకోవచ్చు. మేము ఇక్కడ 1 స్పూన్ నూనె వేసుకున్నాము. దాన్ని బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని కలుపుకొని ఒక ఉండలా చేసుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి ఆ ఉండ అనేది. ఈ లోపల పూరీ ప్రెస్‌కి కవర్ తొడిగేసి చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ ఆ ఉండల్ని ఆ ప్రెస్‌లో పెట్టుకొని మనం చెక్కలనేవి చేసుకుంటాం. ఇదిగోండి ఈ విధంగా చెక్కలనేవి రెడీ అవుతాయి. పక్కగా మనం ఒక బాండీ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ అనేది బాగా కాగేంత వరకు ఉంచుకుంటాము. ఈ లోపల చెక్కలనేవి రెడీ అయిపోతాయి. ఈ చేసిన చెక్కలను మనం తీసుకెళ్ళి ఆయిల్‌లో వేస్తాము. ఆయిల్‌లో వేస్తే ఇలా 1 మినిట్ పాటు దాన్ని వేగనివ్వాలి. సో, బాగా ఏగిన తర్వాత గోల్డెన్ రెడ్ కలర్‌లో వస్తాయి. సో, అప్పుడు మనం తీసేయొచ్చు. చూడండి చెక్కలనేవి రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో కొత్త వెరైటీతో వద్దాం మళ్ళీ. థాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్